హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే ఈరోజు అంటే 26వ తారీఖే మేము ప్రీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం అన్నమాట స్కూల్లో. సో దానికోసమని పిల్లలు టీచర్స్ కలిసి మంచిగా ముగ్గు వేశారు. తర్వాత పానకం తయారు చేస్తున్నారు. పానకం బిందెకి మంచిగా బొట్లు పెట్టి అలంకరించి తోరం కట్టి పువ్వులతో అలంకరిస్తున్నారు. ఇంకా శ్రీరాముడి ఫోటోకి పూలమాలతో అలంకరించేసి, సో అలంకరణతోనే సగం కళ వచ్చేస్తుంది అనమాట. సో మనం అక్కడైతే పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు మా మేడమ్స్. పువ్వులతో అలంకరిస్తున్నారు మంచిగా శ్రీరాముడి పటాన్ని. ఇంకా ఈ పానకం బిందె పెట్టడం కోసం సుప్రజ మేడం బిందె చుట్టూన అలంకరిస్తున్నారు. బిందె పెట్టడం కోసం అలంకరిస్తున్నారు. ఇటువైపు ముందు వైపు ఏమో పిల్లలందరూ ముగ్గు వేస్తున్నారు, ముగ్గు అలంకరిస్తున్నారు. సౌజన్య మేడం చెప్తున్నారు, ఇంకా ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ పానకం బిందె తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టారనమాట నైవేద్యం కోసం. ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టున్నారు. పానకం వడపప్పు అంటారు కదా, ఆ ప్రసాదం అనమాట. దాంతోపాటు దోసకాయలు, పుచ్చకాయలు అనమాట, కర్బూజకాయలు అంటాం కదా, వాటర్ మెలన్, అవి కూడా మనం నైవేద్యంగా పెట్టుకుంటాము శ్రీరామనవమికి. సో ఇక్కడ కూడా మేము అదే చేసాము. అరటిపళ్ళు, టెంకాయ, ఇంకా మా హెడ్ మాస్టర్ సార్ వచ్చి దీపం వెలిగిచ్చేసి చేసేస్తే ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఆలోగా మేమేమనుకున్నామంటే ఒక పాప బాగా రెడీ అయ్యి వచ్చింది స్కూల్కి. సో అది చూస్తే చాలా బాగా అనిపించింది, సీతమ్మ వారిలాగా అనిపించింది. ఇంకొక బాబుని కూడా అలాగా రాముడిలాగా తయారు చేద్దామనేసి అప్పటికప్పుడు అనుకొని నియర్ బై కొన్ని హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారన్నమాట పేరెంట్స్. వాళ్ళని అడిగి ఒక చిన్న పంచె లాంటిది ఇప్పించుకొని ఒక బాబుకు పంచెలాగా కట్టి అప్పటికప్పుడు శ్రీరాముడిలాగా రెడీ చేసామన్నమాట బాబుని. సో అతను చాలా భయపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మేడం వాళ్ళందరూ తనని ఓదారుస్తున్నారు అనమాట, ఏడ్చొద్దనేసి. ఆలోగా మా సిరి మేడం వచ్చేసి చాట్ తయారు చేసేసారు. చూసారా చాట్ ఎలా ఉందండి? కామెంట్ చేయండి ఎలా ఉందో. మేడం అయితే పెద్ద డ్రాయింగ్ మాస్టర్ అనమాట. ఎటువంటి డ్రాయింగ్ అయినా చూసి చక్కగా అట్లా డ్రా చేస్తారు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఉగాది కూడా చూసి ఉంటారు మీరు, ఉగాది సెలబ్రేషన్స్ అప్పుడు. సో నేను ఇక్కడ పాపకి బొట్టు పెడుతున్నాను. సీతమ్మ వారిలాగా ఉందని చెప్పాను కదా, ఆల్రెడీ ఇంట్లో రెడీ అయ్యి వచ్చింది తను. జస్ట్ తనకి నామం పెడుతున్నాం అనమాట. సో వీళ్ళిద్దరే అనమాట సీతారాములు లాగా తయారు చేద్దాం అనుకున్నది. వీళ్ళు చెప్పడం ఆలస్యం, యాక్షన్లోకి దిగిపోతున్నారు అనమాట. ఏదైనా చేయమని చెప్పేసి టక్కని ఫాలో అయిపోతున్నారు. చాలా చాలా బాగా చేశారనమాట. సో ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసారు, మా హెడ్ మాస్టర్ సారు దీపం వెలిగిస్తున్నారనమాట. దీపం వెలిగించేసి ఇంకా హారతి ఇచ్చేసిను. ఆలోగా మేము పిల్లలిద్దరిని తయారు చేసాము సీతారాముల్లాగా. పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. పూజ దగ్గరికి మా హెడ్ మాస్టర్ సారు, మస్తాన్ రెడ్డి సార్ గారు వచ్చారు. ఇంకా టీచర్స్ అందరం కలిసి అక్కడ పూజ పూర్తి చేసాము. ఇక్కడ చూడండి సీతమ్మ వారు ఎంత చక్కగా అంటే చెప్పిందల్లా చేస్తున్నారనమాట. చిన్నపిల్లలు యూకేజీ వాళ్ళిద్దరూ. సో అలా పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే పిల్లలందరూ కూడా మంచిగా ఫొటోస్ తీసాము. అందరికీ క్లాస్ వైజ్గా పర్హానా మేడం అందరికీ పానకం పోస్తున్నారు నోట్లో. ఒక్కొక్కరికి ఇవ్వడం కష్టం కాబట్టి ఇలాగ గ్లాస్తో మేడమే పోసేస్తున్నారు నోట్లో. ఇంకా అట్లాగే పెసరపప్పు కూడా సౌజన్య మేడం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా పిల్లలందరికీ శ్రీరామనవమి రోజున పూజా కార్యక్రమంలో పాల్గొననిచ్చి వాళ్ళందరికీ ఇట్లా ప్రసాదం కూడా వితరణ చేశాము. ఫెస్టివల్ మాత్రం ఏ ఫెస్టివల్ అయినా మనం అందరం పూనుకుంటే, స్కూల్లో అందరూ స్టాఫ్ కలుసుకుని ప్లానెడ్గా చేసుకుంటే మాత్రం చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇది కూడా అలాగే చేసాం మేము. ఈ ఫెస్టివల్ కూడా పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఇండ్లకు వెళ్ళారనమాట. మేము ప్రసాదం తీసుకున్నాము, టీచర్స్ అందరం కూడా. హ్యాపీగా జరిగింది. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అండి ఈరోజు వీడియో. ఆగండి, కళ్యాణం అయిపోయింది కదా, తర్వాత ఏం చేస్తాం కార్యక్రమం. సో ఏ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయినా తర్వాత ఇంట్లోకి పిలుస్తాం కదా, కుడికాలు పెట్టరు అంటారా బాబు అంటే చూడండి వాళ్ళు అసలు ఏమైనా యాక్ట్ చేస్తున్నారా. వాళ్ళ హ్యాండ్స్ గమనించండి మీరు ఒక్కసారి, వదలట్లేదు ఒకరి హ్యాండ్ ఒకరు. చిన్ని బుజ్జి సీతారాముల్లాగా ఎంత బాగున్నారు కదా. సో మీరు ఆశీర్వదించేయండి ఆ పిల్లలిద్దరిని. లైక్ కూడా కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.